వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లేస్. నిన్న మార్కెట్స్ చూస్తే చాలా ఫ్లాట్ గా ట్రేడ్ అయినప్పుడు కూడా స్టార్టింగ్ లో చివరికి ప్రాఫిట్స్ తోనే ముగిస్తాయి. 40 పాయింట్ల లాభంతో 28,412 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,742 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి సెక్టార్స్ వైస్ చూస్తే ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఫార్మా సెక్టార్స్ బాగా లాభపడ్డాయి. బ్యాంక్స్ వైపు ప్రాఫిట్ బుకింగ్ రావడంతో బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది, ఐటీ కూడా నష్టపోయింది. అయితే ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం చూద్దాం. నెక్స్ట్ వీక్ మేజర్ ఈవెంట్స్ ఒకసారి మనం చూస్తే అమెరికా ఫెడ్ రిజర్వ్ అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమావేశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనం డిస్కషన్లో చూద్దాం. అయితే ఒక్కసారి డిస్కషన్లోకి ఎంటర్ అయ్యే ముందుగా లలిత జ్యువెలర్స్ వారి విశాఖపట్నం వారి బంగారం ధరల్ని ఒకసారి చెక్ చేద్దాం. మార్కెట్స్ పై అనాలిసిస్ మనకు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, నిన్న మార్కెట్స్ పై మీ కామెంట్? నిన్న మార్కెట్స్ చాలా చాపీ ట్రేడింగ్ చూసాం మనం. లాస్ట్ 2 days నుంచి కన్సల్టేషన్ కొనసాగుతుంది. సో మార్కెట్స్లో చూస్తే నెక్స్ట్ ఈవెంట్ ఫెడ్ రిజర్వ్ పాలసీ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లుంది. అది నెక్స్ట్ వీక్ ఉంది. సో దానికోసం ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ జాగ్రత్తగా కాషియస్గా గమనిస్తున్నారు. అదేవిధంగా నిన్న చూస్తే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయటం, అదేవిధంగా నెక్స్ట్ క్వార్టర్లో గ్రోత్ రేట్ ఎగ్జంప్షన్స్ బాగా ఉండొచ్చు అన్న అంచనాలను వెలువరించింది. దానివల్ల యూరోపియన్ మార్కెట్స్ నిన్న ఎండింగ్లో కొద్దిగా లాభపడ్డాయి. అదేవిధంగా నిన్న నైట్ చూస్తే మనం యూఎస్ మార్కెట్స్ కూడా లాభాల్లో ముగిశాయి. సో దీన్ని గమనిస్తే ఏషియన్ క్యూస్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నట్టు గమనించవచ్చు. నిన్న చూస్తే మన మార్కెట్లో ఎఫ్ఎంసీజీ అదేవిధంగా ఎనర్జీ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్స్ బాగా ఫాల్ కాకుండా అవి కాపాడ్డాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్గా ఉంది, ఐటీసీ కూడా పాజిటివ్గా ఉండటం వల్ల మార్కెట్స్ పెద్దగా ఫాల్ కాలేకపోయాయి. సో ఒక చాపీ ట్రేడింగ్ నడిచింది, స్వల్ప లాభాలతో ముగిసాయి మార్కెట్స్. ఇవాళ చూసి ఏషియన్ క్యూస్ కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం 35 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. సో మనం 8800 అబోవ్ నిఫ్టీ ఓపెన్ కావచ్చు. ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తే బేర్ క్రాప్ సైన్స్ గురించి ఒక న్యూస్ ఉంది. మోన్సాంటోన్ కొనుగోలు చేస్తున్నట్లు, సో నిన్న షేర్ బాగా మూవ్ అయినట్లు, అంటే బాగా పెర్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇవాళ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మోన్సాంటో అండ్ బేర్ రెండు మెర్జ్ కాబోతున్నాయి. ఇది పెద్ద అంటే సీడ్స్ కంపెనీస్, ఈ రెండు సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ రంగంలో ఉన్న కంపెనీస్, రెండు ఎంఎన్సీ కంపెనీస్. ఈ రెండింటి మెర్జర్ వల్ల ఒక పెద్ద కాంగ్లోమరేట్ తయారు కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్స్. సో మల్టీనేషనల్ కంపెనీస్ రెండు. సో రెండు స్టాక్స్ బాగా పెరిగాయి. లాస్ట్ వీక్ మొత్తం చూస్తే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, అయితే ఆర్ఐఎల్ బాగా పెర్ఫామ్ చేయడం రీజన్స్ ఏమున్నాయంటారు? నిన్న 1.63% దూసుకెళ్ళింది ఇది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే మనం గత కొద్ది రోజులుగా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. సో నిన్న చూస్తే కొద్దిగా పెరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ట్ 1 year నుంచి కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. మిడ్ క్యాప్స్ అండ్ అదర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరిగినట్టు ఈ స్టాక్ పెరగలేకపోయింది. సో ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో 1200ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, అయితే భారీగా 12.26% BEML కుదేలైంది. సో దీని రిజల్ట్స్ సరిగా అంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్లు రిజల్ట్స్ లేవు. Q1 రిజల్ట్స్ బాగా లేకపోవడం వల్ల భారీగా పడిపోయింది. సో మనం చూస్తున్నాం Q1 రిజల్ట్స్ బాగా లేనటువంటి కంపెనీస్ని మార్కెట్స్ బాగా పనిష్ చేస్తున్నాయి. సో అందులో భాగంగా నిన్న దాదాపు 12% కరెక్ట్ అయింది ఈ స్టాక్. సో ఫర్దర్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే వరకు ఈ స్టాక్లో అప్ మూవ్ ఉండకపోవచ్చు పెద్దగా. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. రమేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అనిల్ గారు నమస్తే, చెప్పండి సార్. పటేల్ ఇంజనీర్ మొన్న మీరు 5% తగ్గిన తర్వాత కొనుక్కోమన్నారు, నేను మిస్ అయ్యానండి. కొనుక్కోవచ్చండి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్ మీద? పటేల్ ఇండస్ట్రీస్ మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే కొనుక్కోవచ్చు అండి. సో స్టాక్ మాత్రం స్టీప్గా పెరగటం చూసాం మనం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా వెయిట్ చేయడమే బెటర్ అండి, ఎందుకంటే స్టీప్గా పెరిగాయి కాబట్టి దాదాపు డబల్ అయింది ఈ స్టాక్. సో ఇక్కడ తీసుకుంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. మీరు రిస్క్ బేర్ చేయగల అనుకుంటే తీసుకోవచ్చు. మేనేజ్మెంట్ మంచిదే, కంపెనీ కూడా మంచిదే. కాకపోతే ఫండమెంటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఈ మధ్యకాలంలో డెట్ బర్డెన్, అదేవిధంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ పెద్దగా కంప్లీట్ కాకపోవటం, అటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దానివల్ల ఈ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఎంత పెరుగుతుందో మనం చూడాలి. ఓన్లీ కొన్ని గవర్నమెంట్ డిసిషన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెరిగాయి అనమాట.
సో ప్రాఫిటబిలిటీ మనకు మెయిన్ స్టాక్ మూవ్ కావాలంటే. సో కంపెనీ ప్రాఫిట్స్ అయితే అంత Q1 రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అట్రాక్టివ్గా ఉంటాయని అంచనాలతో పెరిగాయి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ మీరు సమీక్షించుకోవచ్చు. మరి అంటే మీరు బై చేయదలుచుకుంటే ఒకేసారి కాకుండా కొద్ది అమౌంట్ మీరు దీంట్లో ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టచ్చు. రైట్. నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎడల్విస్ ప్రాఫిట్ లో ఉన్నాను మేడం. భారత్ ఫోర్జ్ బై చేయొచ్చా? భారత్ ఫోర్జ్ బై చేయొచ్చండి. ఆటో యాక్సెసరీస్ కంపెనీస్లో, అదేవిధంగా ఫౌండరీస్, ఇటువంటి వాటిల్లో ఎక్స్పోర్టింగ్ కూడా ఉంది వీటికి. సో ఇటువంటి కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీ బై చేయొచ్చు భారత్ ఫోర్జ్. ఎడల్వైస్ అయితే మీరు ప్రస్తుత రేట్లో కూడా బై చేయొచ్చు. మంచి మేనేజ్మెంట్, ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎడల్వైస్లో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. భారత్ ఫోర్జ్ మాత్రం ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి. ఒక మెయిల్ చూద్దాం. ఆల్కోకెమ్ షేర్ని, అశోక్ ఆల్కోకెమ్ షేర్ని బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న షేర్స్ SBI, ITC, GMDC, కోల్ ఇండియా, అశోక్ లేలాండ్. సో వీటిని ఎలాగే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు. SBI, కోల్ ఇండియా ఇటువంటి లార్జెస్ట్ క్యాప్ స్టాక్స్ ఇవన్నిటిని ఉంచుకోవచ్చు పోర్ట్ఫోలియోలో. కాకపోతే SBI ఈ మధ్యకాలంలో బాగా స్టీప్గా పెరిగింది, తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో నడుస్తుంది. సో బ్యాంక్ స్టాక్స్ మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కోల్ ఇండియా పెద్దగా Q1 రిజల్ట్ అంత అట్రాక్టివ్గా లేవు, కాకపోతే లార్జ్ క్యాప్ ఇది. సో పెద్దగా మూమెంట్స్ ఉండకపోవచ్చు, కొద్దిగా కన్సల్టేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా అశోక్ ఆల్కోకెమ్ అంటే ఇది కెమికల్స్ రంగం ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేయడం వల్ల కెమికల్స్ రంగంలో చిన్న చితక షేర్లన్నీ పెరుగుతున్నాయి. సో ఇది 112 రూపీస్ దగ్గర ఉంది. BSEలో మాత్రమే ట్రేడ్ అవుతుంది. అయితే ఈ స్టాక్ మాత్రం కెమికల్ రంగంలో అన్ని స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా ఫాల్ అయింది. 239 రూపీస్ దగ్గర నుంచి ఫాల్ అయ్యి ప్రస్తుతం ఇయర్లీ లోస్లో ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. రైట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. శివ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. శివ గారు చెప్పండి. ఇది అశోక్ లీలాండ్ దాని గురించి చెప్తారని ఈ మధ్య బాగా ఫాలో అవుతుంది. మీరు బై చేయాలనుకుంటున్నారా? అవునండి. ఓకే. అశోక్ లేలాండ్ ఒక న్యూస్తోని ఫాలో అయిందండి. ఈ గ్రూప్కి చెందిన వేరే కంపెనీని దీంట్లో మెర్జ్ చేయబోతున్నట్టు న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వల్ల ఈ కంపెనీ అది నష్టాల్లో ఉన్నటువంటి సబ్సిడరీ. సో దాన్ని దీంట్లో మెర్జ్ చేసినట్టయితే దీని ప్రాఫిటబిలిటీ కూడా తగ్గుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దాంతో ఈ స్టాక్ దాదాపు 3% ఫాల్ అయింది. సో ఈ మధ్య కాలంలో ఇది బాగా ఫాల్ అయింది, 1 మంత్ నుంచి బాగా ఫాల్ అయింది. సో ఫర్దర్గా కూడా పెద్దగా అప్వర్డ్ మూమెంట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత బై చేయడం బెటర్ అండి. ప్రస్తుతానికి అశోక్ లేలాండ్ అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మోర్పెన్ ల్యాబొరేటరీస్ గురించి అండి. మోర్పెన్ ల్యాబొరేటరీస్ బై చేశారండి? మోర్పెన్ ల్యాబొరేటరీస్ ఈ మధ్యకాలంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ పెరగడం చూసాం. మోర్పెన్ ల్యాబొరేటరీస్ కూడా అందులో భాగంగా పెరిగింది. సో అయితే ఫండమెంటల్స్ వైజ్గా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు ఈ స్టాక్. సో ఫార్మా సెక్టర్లో ఫండమెంటల్స్ వైజ్గా మంచిగా ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. మీరు దీన్ని అవాయిడ్ చేసి ఫార్మా సెక్టర్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అరబిందో ఫార్మా కానీ అటువంటి స్టాక్స్లో బై చేయండి. మీకు అట్రాక్టివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. సార్ SBI BOB రేటు బై చేయొచ్చండి? SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఫాలో అయ్యి కాబట్టి ఈ మధ్య కాలంలో బాగా 1 మంత్ నుంచి బాగా పెరిగాయి. తర్వాత కన్సల్టేషన్ నడుస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ లెవెల్లో బై చేయొచ్చు. అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. నెక్స్ట్ రమేష్ కడప నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. JK బ్యాంక్ మేడం. జమ్మూ కాశ్మీర్. ఓకే. JK బ్యాంక్ అండి, JK టైరా? JK బ్యాంక్. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ బాగా ఫాలో అయిందండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే బాగా ఫాలో అయింది. సో ఫండమెంటల్స్ వైజ్గా బాగానే ఉంది, కాకపోతే స్టాక్లో పెద్ద చామ్ కనిపించట్లేదు. సో మీరు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. దీనికంటే మీరు యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సిటీ యూనియన్ బ్యాంక్ అటువంటి బ్యాంక్స్ను, అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బై చేయొచ్చు మీరు ఈ లెవెల్స్లో. ఒకేసారి కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి. నెక్స్ట్ నిర్మల్ నుంచి శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా దగ్గర డైనమిక్ టెక్నాలజీ ఉన్నాయి 1800లో. ఓకే. ఇంకొకటి సైబర్ టెక్నాలజీ 54లో ఉన్నాయి. ఇవి లాంగ్ టర్మ్ ఒక 2 to 3 years హోల్డ్ చేయొచ్చా? ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? డైనమాటిక్ టెక్నాలజీ ఎంతలో బై చేశారండి? 1800. ఇది బై చేయొచ్చండి, కాకపోతే వాల్యూమ్స్ అంతగా లేవు. 1800స్లో బై చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం 3000 లెవెల్స్ దగ్గరలో ఉంది.
మంచి ప్రాఫిట్లో ఉన్నారు మీరు. ఫండమెంటల్స్ పరంగా మంచి స్ట్రాంగ్ కంపెనీ, పెద్దగా వాల్యూమ్స్ ఉండవు. సో ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఈపీఎస్ 54 రూపీస్ ఈపీఎస్ ఉంది. డివిడెండ్ మాత్రం పే చేయలేదు ఈ సంవత్సరం. ఫండమెంటల్స్ పరంగా బాగుంది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయండి, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో 3000 అబోవ్ 3500 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు బై చేయడం బెటర్ అండి. నెక్స్ట్ రంగారావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి, అంజనీ పోర్ట్లాండ్ ఒకటి. బై చేశారండి? రెయిన్ ఇండస్ట్రీస్ బై చేసినానండి. ఎంతలో బై చేశారు? 40 రూపీస్లో. ప్రస్తుతం 47 రూపీస్ దగ్గర ఉంది. సిమెంట్ స్మాల్ క్యాప్ సిమెంట్ స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి, లాస్ట్ 1 మంత్ నుంచి పెరుగుతున్నాయి. సో ఇది 34 లెవెల్స్ నుంచి పెరిగింది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. 2 స్టాక్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. సార్ నాకు ఒక 307 లైఫ్ సెన్సెస్ ఉన్నాయండి. ఓకే. సువెన్ లైఫ్ 170 2 years బ్యాక్ పర్చేసాను, బట్ ద స్టాక్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ టు ద సాటిస్ఫాక్షన్. అవును. Now I want to switch over to Aurobindo Pharma. Is it right decision or? కరెక్ట్ డెసిషన్ అండి, రైట్ డెసిషన్. అరబిందో ఫార్మా కానీ బయోకాన్ కానీ మీరు బై చేయొచ్చండి ఈ లెవెల్స్లో. బయోకాన్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ప్రొజెక్షన్స్ కూడా బాగున్నాయి. అరబిందో ఫార్మా కూడా ఫర్దర్గా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, కాకపోతే కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు సువెన్ లైఫ్ సైన్సెస్ ఇదే లెవెల్లో చాలా రోజుల నుంచి ఉంది. మార్కెట్ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఈ స్టాక్ బాగా పెర్ఫామ్ చేయలేకపోయింది. దీని నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో బై చేయడం బెటర్ అండి. రైట్. అనిల్ గారు ఇవాళ స్టాక్ సజెషన్స్. స్టాక్స్ విషయానికి వస్తే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. అయితే బీహెచ్ఏలో ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది, అదేవిధంగా డిష్ టీవీ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. మీడియా స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్నాయి. సో సన్ టీవీ కూడా 508 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా వోల్టాస్ ఒకటి స్పట్ కనిపించింది, వోల్టాస్ 384 రూపీస్ దగ్గర ఉంది, దాన్ని కూడా బై చేయొచ్చు ఇవాళ ట్రేడింగ్ కోసం. అదేవిధంగా ఎక్సైడ్ కూడా 194 రూపీస్ దగ్గర ఉంది, నిన్న 3% పెరిగింది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్సైడ్ అండ్ వోల్టాస్ రెండింటిని ఇంట్రాడే కోసం ట్రేడ్ చేయొచ్చు. ఒక మెయిల్ చూద్దాం. గెలెంట్ మెటల్స్ అలాగే విఎస్టీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు అని అడుగుతున్నారు. విఎస్టీ ఇండస్ట్రీస్ ఎక్సలెంట్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్ అండి, దీన్ని బై చేయొచ్చు, అదేవిధంగా హోల్డ్ కూడా చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఇంకోటి గ్యాలెంట్ మెటల్స్ అనేది కొద్దిగా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, సో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే అండి. నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనిల్ గారు. నమస్తే. లింకన్ ఫార్మా ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను, బుక్ చేయమంటారా లేకపోతే ఉంచమంటారండి? ఎంతలో బై చేశారు మీరు? 184 అండి. మీరు హోల్డ్ చేయొచ్చండి లింకన్ ఫార్మా, ఫర్దర్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే హోల్డ్ చేయొచ్చు. ఇది మే నుంచి బాగా పెరిగింది, 137 రూపీస్ దగ్గర నుంచి బాగా పెరిగింది. సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫార్మా ర్యాలీలో ఇది పెరిగే అవకాశం ఉంటుంది, మీరు హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది. సో Q1 రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, మీరు హోల్డ్ చేయండి. 250 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మీరు హోల్డ్ చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాలర్ సంతోష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్. నమస్తే అండి. చెప్పండి. ఇది మదర్ సన్స్ 333లో తీసుకున్నాను, ఒక 500 షేర్స్. ఓకే. ఇది మామూలుగా 1 మంత్ గురించి తీసుకున్నాను, ఎలా ఉంటుందండి? 1 మంత్ కోసం అయితే పెద్దగా స్టీప్గా పెరిగే అవకాశం కనిపించట్లేదండి. ఇది లార్జ్ క్యాప్ ఆటో యాన్సిలరీ కంపెనీ. ఫండమెంటల్స్ పరంగా చూస్తే, గ్రూప్ వైజ్గా చూస్తే మంచి కంపెనీ ఇది. మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో అయితే కొద్దిగా సైడ్ వేస్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షార్ట్ టర్మ్లోనే అయితే మీరు 300 బిలో వస్తే మరి దీని నుంచి ఎగ్జిట్ కావడం బెటర్ అండి. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్. సెక్టార్స్ వైజ్ చూస్తే ఇవాళ ఏ సెక్టార్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? సెక్టర్ వైజ్లో చూస్తే టైర్ స్టాక్స్ ఒకటి ఫోకస్లో ఉన్నాయండి. సిఎట్ అండ్ ఎంఆర్ఎఫ్ నిన్న పెరిగాయి, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే సెలెక్ట్ ఫార్మా కౌంటర్స్, సిప్లా, స్ట్రైడ్స్, ఆర్కో ల్యాబ్స్ ఇటువంటి డిబీస్ కూడా పెరిగింది, ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీడియా స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ, TV18, అదేవిధంగా డిష్ టీవీ కూడా నిన్న పెరిగింది, అది కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో చెప్పాము డిష్ టీవీ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉందని. కన్జంప్షన్ స్టోరీ. సో ఇది అంటే ముందు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కూడా లైమ్ లైట్లో ఉన్నాయి. అల్ఫాజియో నిన్న పెరిగింది, ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ డైస్ అండ్ పిగ్మెంట్స్ కంపెనీస్ దాదాపు అన్ని కంపెనీస్ కూడా దాదాపు 10 to 20% పెరిగాయి లాస్ట్ వీక్, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. అట్రాక్టివ్ సెక్టర్ అనమాట ఇది డైస్ అండ్ పిగ్మెంట్స్. అసాయి సోంగ్వాల్ అనే కంపెనీ అంత అట్రాక్టివ్ రిజల్ట్స్ ఇవ్వనప్పటికీ ఫాలో అయింది, మళ్ళీ తర్వాత బాగా పెరిగింది. సో ఇది ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. డైస్ అండ్ పిగ్మెంట్స్లో అదేవిధంగా కెమికల్స్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని మంచి ర్యాలీ చూపిస్తున్నాయి. Q1 రిజల్ట్స్
అట్రాక్టివ్గా పోస్ట్ చేసినటువంటి కెమికల్స్ ఆర్ డైస్ అండ్ పిగ్మెంట్స్ స్టాక్స్ని బై చేయొచ్చు. అక్షర కెమికల్స్ అని ఉంది డైస్ అండ్ పిగ్మెంట్స్లో, అది కూడా బై చేయొచ్చు. అది కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఫండమెంటల్స్ వైజ్గా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. పేపర్ స్టాక్స్ అండ్ బ్రోవరీస్ డిస్టిలరీస్ స్టాక్స్ కూడా లైమ్ లైట్లో ఉన్నాయి. ఇటువంటి స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. జగన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఈ ఎడల్వేస్ ఫైనాన్స్ కానీ పుష్కర్ దీపక్ ఫర్టిలైజర్ వీటి మూడింటి గురించి ఈ రేట్లో బై చేయొచ్చా? ఎడల్వేస్ ఫైనాన్స్ మీరు బై చేయొచ్చండి. ఇది కంపెనీ మంచి మేనేజ్మెంట్ ఇది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎడల్వేస్ మీరు బై చేసుకోవచ్చు. ఇది 118 లెవెల్స్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ప్రస్తుతం 106 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఫెర్టిలైజర్ స్టాక్స్ అది సైక్లికల్స్ అనమాట. దీపక్ ఫెర్టిలైజర్స్, అదేవిధంగా పుష్కర్ ఫెర్టిలైజర్ స్టాక్స్లో ర్యాలీ వచ్చినప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫెర్టిలైజర్ స్టాక్స్లో ర్యాలీని గమనించి మీరు ఆ స్టాక్స్లో పొజిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కొద్దిగా పెరిగాక మళ్ళీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ స్టాక్స్ కంటే ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్, కెమికల్స్ ఇటువంటి రంగంలో ఉన్నటువంటి మంచి స్టాక్స్ని బై చేయడం బెటర్ అండి. రైట్, ఇవాళ డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.